వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి మార్గం తెలుగు. మన హిందూ సనాతన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, పురాణాలు మన జీవితానికి మార్గదర్శకాలు. ఈ విశ్వం ఎలా పుట్టింది? మనిషి ఎందుకు పుట్టాడు? జన్మ మరణాల మధ్య మన ప్రయాణం ఏమిటి? ధర్మమంటే ఏమిటి? అధర్మం ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే పురాణాలు. పురాణాలు అంటే కేవలం పాత కథలు కావు. అవి మన సంస్కృతికి ఊపిరి, మన జీవన విధానానికి దారి చూపే దీపాలు. వేదాలు లోతైన జ్ఞాన సముద్రమైతే, పురాణాలు ఆ జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పిన అమృత కథలు. పురాణాల ఉద్దేశ్యం: మనిషి తర్కంతో మాత్రమే బ్రతకలేడు. భావంతో, భక్తితో, విశ్వాసంతో కూడిన జీవితం కావాలి. అందుకే మహర్షులు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా దేవతల కథల రూపంలో జీవిత సత్యాలను పురాణాలుగా అందించారు. ప్రతి కథ వెనుక ఒక సందేశముంటుంది. ప్రతి పాత్ర మన జీవితంలో కనిపించే స్వభావాల ప్రతిబింబమే. దేవతలు అంటే ఎవరు? పురాణాలలో దేవతలు అంటే ఆకాశంలో కూర్చుని వరాలు ఇచ్చే శక్తులు మాత్రమే కావు. వారు మనలోని గుణాలకు ప్రతీకలు. ధైర్యం, కరుణ, త్యాగం, క్షమ, ధర్మబద్ధత ఈ లక్షణాలన్నీ మనిషిలో ఉన్నప్పుడే అతడు నిజంగా దేవత్వం వైపు ప్రయాణిస్తాడు. అసురులు ఎందుకు అవసరం? పురాణాలలో అసురుడు ఎందుకుంటారు? ఎందుకంటే అసురుడు మనలోని అహంకారం, మనలోని కోపం, మనలోని లోభం. దేవుడు అసురుడి యుద్ధం అంటే మన మనసులో జరిగే పోరాటం. చివరికి గెలిచేది ఎప్పుడూ ధర్మమే. కాని అది సాధించాలంటే త్యాగం తప్పదు, సహనం తప్పదు. భక్తి అంటే ఏమిటి? పురాణాలు చెబుతున్న గొప్ప సత్యం ఒక్కటే: దేవుడు నీ బలాన్ని చూడడు, నీ భక్తిని మాత్రమే చూస్తాడు. రాజైనా, పేదవాడైనా, పండితుడైనా, అజ్ఞానుడైనా హృదయం స్వచ్ఛంగా ఉంటే చాలు. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే నమ్మకం. కర్మ సిద్ధాంతం: పురాణాల హృదయం. నువ్వు చేసే ప్రతి పని నీ వెంటే నీడలా వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇది శిక్ష కాదు, ఇది న్యాయం. పురాణాలు మనకు చెప్పేది ఇదే. నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నువ్వు చేసే కర్మలను మార్చుకో. స్త్రీశక్తి మహిమ: పురాణాలలో స్త్రీశక్తిని ఎప్పుడూ అత్యున్నతంగా చూపించారు. సృష్టి జరగాలంటే శక్తి కావాలి. శక్తి లేకుండా శివుడే శవం. ఓర్పు, త్యాగం, ధైర్యం, ప్రేమ ఇవన్నీ కలిసిన రూపమే స్త్రీ. అందుకే పురాణాలు స్త్రీని కేవలం పాత్రగా కాదు, సృష్టికర్తగా చూపిస్తాయి. జీవితానికి పురాణాల సందేశం: పురాణాలు మనకు ఒక్కటే చెబుతాయి: పడిపోతావు, కాని లేవాలి. ఓడిపోతావు, కాని ధర్మాన్ని వదలకూడదు. అంధకారం వస్తుంది, కాని దీపం వెలిగించాలి. ప్రతి కష్టం తర్వాత ఒక కొత్త ఉదయం తప్పకుండా వస్తుంది. ఈ కాలానికి పురాణాల అవసరం. ఈరోజు మనం డబ్బు వెనుక పరిగెడుతున్నాం, కాని మనశ్శాంతిని కోల్పోతున్నాం. టెక్నాలజీ పెరిగింది, కాని మానవత్వం తగ్గింది. ఇలాంటి సమయంలో పురాణాలు మనకు గుర్తుచేస్తాయి: మనిషిగా ఎలా ఉండాలో, మనస్సుతో ఎలా బ్రతకాలో. ముగింపు: పురాణాలు చదవడం అంటే కథలు వినడం కాదు, మనల్ని మనమే తెలుసుకోవడం, నీ లోపల ఉన్న దేవుణ్ణి మేల్కొల్పడం. అందుకే పురాణాలు పాతవి కావు, అవి ఎప్పటికీ కొత్తవే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.